పసుపుని ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే ఏం చేయాలి? పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభ కార్యక్రమాల్లోనూ ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు. అవేమిటి అంటే పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు, తమలపాకు, వక్క, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కూరగాయలు, తులసి, గంధ అగరదీస సానరాయి, ఈ గంధం అరగదీసేటటువంటి సానరాయి, గంధం చెక్క. ఇవి ఎవరి నుంచి ఎవరైనా తీసుకోవచ్చు, తప్పు లేదు. వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు. దేవి ఆలయాల్లో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు? పసుపును ఇంటికి తీసుకొచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇకపై అలా చేయవద్దు. ప్రసాదంగా పసుపు పొంది ఇంటికి తీసుకువచ్చినప్పుడు చేయాల్సిన విధానం: దేవుని ప్రసాదమైన పసుపును ప్రతిదినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాల ధన కనక వస్తు వాహనాలు వృద్ధి చెందుతాయి. పసుపు నీటిలో వేసి స్నానం చేస్తే దేహకాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపు నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు అన్ని వివాహ దోషాలు తొలగిపోయి త్వరలో వివాహం నిశ్చయం అవుతుంది. దేవికి పసుపు రంగు చీరని ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి. దుకాణాల్లో చాలా రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారం వృద్ధి చెందుతుంది. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటి వారికి డబ్బు సమస్య, అప్పుల బాధ తొలగిపోతుంది. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది. ప్రతి సంవత్సరం కామర్లు వచ్చే సుమంగళులకు పసుపు రంగు చీర, తాంబూలాలను దానంగా ఇస్తే కామర్ల సమస్య తలెత్తదు. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవం కళ పెరుగుతుంది. వ్యాపారం జరగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది. సర్వే జన సుఖినో భవంతు.